వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం నిర్మాణం 1 కన్స్ట్రక్షన్ 1 సిమిలర్ ట్రయాంగిల్స్లో కన్స్ట్రక్షన్ 1 ఎలా చాలా సింపుల్గా చూద్దాం. మనం డిస్కస్ చేసినట్టుగా ప్రతి కన్స్ట్రక్షన్కి 4 పార్ట్స్ ఉంటాయి. గివెన్ దత్తాంశం, అలానే రఫ్ డయాగ్రామ్, నెక్స్ట్ వచ్చేసి మెయిన్ డయాగ్రామ్, స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. దీన్ని సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లైన్ సెగ్మెంట్ 8.1ని 5:4 రేషియోలో కట్ చేయమన్నాడు. నిష్పత్తులు విభజించమని చెప్పన్నాడు. దాన్ని ఎలా చూద్దాం. ఇక్కడ మనం గివెన్ రాసుకుందాం. ఈ గివెన్ m+n = 5 + 4 9 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఎప్పుడైతే మీకు లైన్ సెగ్మెంట్ కనిపిస్తుందో అప్పుడు మనం దాన్ని 9 పార్ట్స్గా చేయాల్సి ఉంటుంది. సో సింపుల్గా ఎలా చేస్తామో దాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నేను 8.1 సెంటీమీటర్ రేఖాఖండాన్ని గీస్తా. సో 8.1. సో మనకి డ్రా చేసేటప్పుడు 0 నుంచి స్టార్ట్ చేయాలి. గుర్తుంచుకోండి, 0 నుంచి మనం ఎక్కడ వరకు అంటే 8.1 8 తర్వాత ఉండే నెక్స్ట్ స్మాలెస్ట్ లైన్ అన్నమాట. నెక్స్ట్ స్మాలెస్ట్ లైన్ 8.1 నేను గీసిన అంటే దీనికి నేమ్ ఇస్తున్న ఏబి. రఫ్ డయాగ్రామ్ చూసినాం, మనం రఫ్ డయాగ్రామ్ గీసినట్టు గీయాలి. నెక్స్ట్ స్టెప్, నేను స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా మీకు లాస్ట్లో పెడతా. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఏ దగ్గర డ్రా ఏ రే విత్ మేకింగ్ ఎక్యూట్ యాంగిల్ విత్ ఏ అండి. ఏతో ఎక్యూట్ యాంగిల్ చేసేటట్టుగా ఒక రేని, మీ ఇష్టం, ఎక్యూట్ యాంగిల్ చేసి మనకు 90 కన్నా తక్కువ ఉండాలి. ఇట్ మేక్స్ ఎక్యూట్ యాంగిల్ విత్ ఏఎక్స్ రే అని చెప్పేసి అని చెప్దాం. ఏఎక్స్ రే మీకు ఇక్కడ నేను సింపుల్గా చెప్తాను. ఎటువంటి మనం కంపాస్తో లైన్ యాంగిల్స్ డ్రా చేయకుండా సింపుల్గా చెప్దాం. ఇక్కడ మనం ఎక్స్టెండ్ చేయాలి, 9 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. సో ఏ యాజ్ సెంటర్, ఏ నుంచి నేను చెప్తూ 9 ఈక్వల్ పార్ట్స్ చేస్తా. మన ఇష్టం వచ్చిన రేడియస్ తీసుకోవచ్చు, టేక్ ఎనీ రేడియస్. సో ఏ యాజ్ సెంటర్, ఫస్ట్ ఆర్క్, నెక్స్ట్ సెకండ్, నెక్స్ట్ థర్డ్, నెక్స్ట్ 4, అట్లా 9 ఈక్వల్ పార్ట్స్ 5, 6, 7, 8, 9 ఈక్వల్ పార్ట్స్ చేసినాం. ఇప్పుడు ఈ 9 ఈక్వల్ పార్ట్స్కి మనం నేమ్స్ ఇవ్వాలి. A1 ఏ ఉంది కాబట్టి A1, A2, A3 పాయింట్స్ అండి, A4, A5, A6, A7, A8, A9. ఇప్పుడు మనం చేయాల్సిన వర్క్ ఏంటిదయ్యా అంటే లాస్ట్ వన్ ఏదైతే ఉందో దాన్ని బీతో జాయిన్ చేయాలి. బీతో చూడండి ఎలా చేస్తున్నా, ఇక్కడ నేను బీతో జాయిన్ చేస్తున్నా లాస్ట్ వన్ దాన్ని. నెక్స్ట్ మనం ప్యారలల్ లైన్ ఎక్కడ డ్రా చేయాలంటే ఫస్ట్ నెంబర్ ఏముందండి 5 దగ్గర మనం డ్రా చేయాలి. దీనికోసం మీకు సింపుల్ ట్రిక్ ఒకటి